నేను ఖచ్చితంగా హైదరాబాద్ వెళ్ళాలా? నీతోనే ఉంటానమ్మా, ప్లీజ్. నెక్స్ట్ టైం ఎలాగైనా ఐఏఎస్ ఎగ్జామ్ క్లియర్ చేస్తానమ్మా. నీకున్న సమయం అంతా నా కోసమే వృధా చేస్తున్నావు. కనీసం ఇప్పుడైనా నీకోసం ఉపయోగించుకో. నా ఆశయం చాలా చిన్నది, కానీ నీ ఆశయానికి హద్దులే ఉండకూడదు. చదువు ఒక్కటే సరిపోదు, జీవితం, అనుభవం రెండూ మనకి జ్ఞానాన్ని పెంచుతాయి. అప్పుడు నువ్వు హైదరాబాద్ రావచ్చు కదమ్మా. నేను ఇన్ని సంవత్సరాలు బయటికి రాకపోవడానికి కారణం సూర్యకిరణాలు తగిలి నా శరీరం మండుతుందని కాదు. నా శరీరానికి తగిలిన గాయం కన్నా నా గుండెకి తగిలిన పెద్ద గాయం ఏంటంటే ఈ ఊరికి నేనేం చేయలేకపోయానే అని. నా ఆశయాన్ని నువ్వు నెరవేరుస్తావనే నేనింకా ప్రాణాలతో ఉన్నాన్రా. రాజకీయ నాయకులకి, ఐఏఎస్లకి రా ఇక్కడ బలం. రాజకీయం నన్ను చేతకాని దాన్ని చేసి కూర్చోపెట్టింది. అందుకే నువ్వు ఐఏఎస్ అవ్వాలి, విజయరాఘవన్ ఐఏఎస్. ఈ జనాలకి మంచి చేయగల స్థానంలో నువ్వు ఉండాలి. అదేరా నా ఆశయం. నువ్వేరా నా ఆయుధం. నా ఆశయాన్ని నెరవేర్చి నన్ను బయటికి తీసుకెళ్ళు. అప్పుడు కోటి సూర్యకిరణాలు కూడా ఏం చేయలేవు. నువ్వు ఈ అమ్మ చేయి పట్టుకున్నప్పుడు తీసుకెళ్ళు. ఒక్క విషయం గుర్తుంచుకో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరి మీద కోపం తెచ్చుకోకు నాన్నా. ఏం సార్ 3000 చేతిలో పట్టుకొని ఇండిపెండెంట్ హౌస్ కోసం జూబ్లీ హిల్స్ లో తిరుగుతున్నారు? అక్కడ ఎలా దొరుకుతుంది? ఇట్లాంటి చోటే దొరుకుతుంది. ఇక్కడ బ్రోకర్లు ఎక్కువ, వాళ్ళ చేతుల్లో పడితే నీ పని పానీపూరే. కళ్ళజోడు కాలేజీ పాప కాలేజీ పోతున్నది. నన్ను బ్రోకర్ బాబు అంటారు, నా పేరు అలాగే ఫీడ్ చేసుకో. రేయ్, ఇంకా ఖాళీ చేయలేదురా నువ్వు? నమస్తే అన్న. రూమ్ ఓకేనేమో చూసుకో అన్నా. 2 వారాలు ఆగండి అన్న, మొత్తం ఇచ్చేస్తాను. ఇంకా పైసలు రాలేదన్నా. రేయ్ ఎలాస్టిక్ ఏంద్రా లాగుతున్నావా? చాలా కష్టంగా గడుస్తుందన్నా. లాక్డౌన్ తర్వాత ఎక్కడికి పోయినా పనులు లేవంటున్నారన్నా. 2 రోజులు ఓపిక పట్టన్నా, ఎట్లయినా తెచ్చేస్తా. వేరే ఇల్లు చూపించండి. అరే కొడిపోచ్చు, 2 రోజులు నీకు టైము. ఈ రూమ్ చూడనా? ఉంది కదా మందు మా నాయనే గోల్డెం పెట్టుకుని పోయారు. ఏమనుకుంటాం చూడనా, కిరాయి 3000, టైం కి జీపీ చేసేయాలి. కరెంటు బిల్లు ఎన్ని యూనిట్లు కలిస్తే అంత ఇవ్వాలి. గోడకి ఆల్రెడీ మేకులున్నాయి, ఎక్స్ట్రా కొట్టాలంటే నాకు ఫోన్ చేసి అడగాలి. ఇక 24 hours వాటర్. వేరే రూమ్ చూద్దాం. అన్నా, బ్రోకర్ కమిషన్ ఎంత అంటే 1 month రెంట్ ఇవ్వాలి. ఓకే అంటే మాట్లాడదాం. ఓనర్ ఎవరన్నా? నేనే ఓనరు. మరి బ్రోకర్? అది కూడా వీరేసుకుంటా బిందాసుకుంటా బొంబోలు శంభో శివ. నన్ను వీకెటోడు దునియాల లేడు, ఏడున్నా నా దేహ. తమ్ముడు, అక్కడ రైట్ సైడ్ పబ్లిక్ టాయిలెట్ ఉంది కదా, మరి అక్కడ వెళ్ళకుండా ఇక్కడ ఎందుకు పోస్తున్నావు? గదా ఆడుంది కదా, అందుకే ఈడ పోస్తున్నా. ఏందన్న అట్లా చూస్తున్నావు? ఆయన చెప్తున్నారు కదా, ఆడెందుకు గుర్తుపోతున్నావురా? పోయి కక్కుస్ తోటి తిరిగిపోవచ్చు కదరా. ఏం టైలరు, ఏంది సౌండ్ లేస్తుంది? తెలుసు కదా, మా వాళ్ళు వచ్చిర్రంటే మిషన్ మీద పోసుడే, తుడుచుకోలేక వస్తావు. ఏరా మామ రెడీయా? ఏం సార్, ఆయన భయపడుతుండ అనుకుంటున్నావా? గలీజ్ గా తిడుతుండు చూడు, పెదాలు ఎట్లా కదులుతున్నాయో. వీడు ఇట్లా వరితేనే ఎవడో కొట్టిండు, ఆడి బ్రెయిన్ కి నోటుకున్న నరం కట్టేంది. అప్పటి నుండి వాడు ఏం మాట్లాడాలన్నా మాట్లాడేస్తాడు, కానీ ఆడియోనే లేట్ గా డెలివరీ అవుతుంది. చూడు, 1 2 కొత్త బేకు సాలే. చెల్రే, నాకు మండిదనుకో కట్ చేసి కుట్లేస్తా, తిప్పుకోలేక సావాలే. దొడ్డుకెళ్తే సక్కంగా చెట్టి వేసుకోనికి రాదు, చదువు సంఖ్య లేకుండా ఏం బాబడతారా మీరు? అసలే ఏరియా గలీజ్గా ఉందంటే ఇంకా గలీజ్ చేసిపోతారా మీరు? గలీజ్ నాయాలరా? శుచి శుభ్రం ఉండాలి మనుషులన్నాక. ఎందుకురా పెద్ద అంటే ఊకు లొల్లు పెట్టుకుంటారు? పిల్లగాళ్ళు లెక్కుండొచ్చు కదా. ఏమండి, నేను ఈ ఏరియా కొత్తగా వచ్చాను. ఈ కుప్పతోటి ఎప్పుడు ఇలానే ఉంటుందా? మీరెప్పుడు లేట్ గానే మాట్లాడతారా? అవును, గది అట్లానే ఉంటది. అది ఆడు ఉండేదానికి లేదు. అదిగో ఆ మూల ఉండాలి, ఆ కచరా డబ్బా. అదిగో ఆ కచరా లారీ వాళ్ళు వస్తారు, ఆ కచరా అంతా నింపుకొని దాన్ని ఆడ పెడితే ఆడేసిపోతారు. ఎవరిదంతా చూసుకునేది లేదు. జల్దీనే మాట్లాడతారు, ఆడియోనే లేట్ వస్తుంది. ఒక్కోసారి ఆడియో లేట్ రావడం మనకు మంచిదేగా. లెట్ యు టాక్, లాట్ యు లివ్. తమ్ముడు, సీన్గా ఒరే సీన్గా, చెవులకించ గొట్టం పచ్చినోడా పిలుస్తుడు చూడు. ఒక్క నిమిషం. ఏ రౌడీ బేబీ తీసుకో. మీదేస్తావరా నీ నోట్లో? ఏంటి సార్? ఒక చిన్న హెల్ప్. హెల్పా? ఏంది? నాకది హెల్ప్, నీకది పని. నాకు హెల్ప్, నీకు పని. షార్ట్ ఫిల్మ్ టైటిల్ లా ఉంది.
ఈ కుప్పతో యాక్చువల్ అక్కడ ఉండాలి, కానీ ఇక్కడ ఉండటం వల్ల స్మెల్ వస్తుంది. కొంచెం క్లీన్ చేయగలవా? ఎన్నిసార్లు పిలవాలరా? ఏం చేస్తున్నావు రైడా? వామ్మో, ఏంది గట్ల నూనెలో పెట్టిండు సార్? అమ్మా, నా పేరు విజయరాఘవన్. నేను ఇక్కడ పైంట్లో దిగాను. ఇక్కడ చాలా స్మెల్ వస్తుంది. యాక్చువల్లీ ఈ చెత్తకుండా ఇక్కడ కాకుండా అక్కడ ఉండాలి. అది కొంచెం క్లీన్ చేయించి బ్లీచింగ్ చేయమని చెప్పాను. కొంచెం మీరు చేయిస్తారా? పోరికి ఇప్పటికే లేదు, 10th క్లాస్కి వెళ్ళి అయినా ఇప్పటికే వాళ్ళేది. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ హాయ్ వేద, ఎలా ఉన్నావే? ఐమ్ వెరీ హ్యాపీ. యు నో వాట్, మన పావని పాత కాలేజ్ లోనే జాయిన్ అయిందంట. ఈవినింగ్ కాల్ చేస్తానని చెప్పింది. కాలేజ్ అయ్యాక తన్ని కలవడానికి వెళ్దాం, ఓకేనా? షూర్. హలో, వెనక పోయి కూర్చో. హలో, ఇక్కడే బాగుంది. ఈ బెంచ్ మీద 4 కూర్చోవచ్చు. రండి, మన ముగ్గురం కలిసి ఇక్కడే కూర్చుందాం. సరే చిచా, మేమిద్దరం మాత్రమే ఇక్కడ కూర్చోవాలి. ఈడేం రా సేమ్ కూర్చో అనుకున్నాడా? గట్ల పట్టుకుండు. ఏం రా గట్టి పట్టుకున్నావు? నేను పొద్దుగాలే ఎవరిని కొట్ట పదిపోయినావు. చెప్పిండు కదా, వెనక్కి పోయి కూర్చో. ఏ సూరి, డిగ్రీలో కాలేజ్కి వచ్చి 3 సంవత్సరాలు మాకు చుక్కలు చూపించావు. పీజీలో కూడా అదే సిచ్యువేషన్. మన కాలేజ్ సార్, మనం చేయకపోతే ఎట్లా? ఈ రోజు మనం మ్యాక్రో ఎకనామిక్స్ థియరీ అండ్ పాలసీ గురించి తెలుసుకుందాం. ఇక టాపిక్స్ సూపర్. మోడల్ మండితే గట్టిగా రుతుకో, లేకపోతే monetary and official policies in closed economy. And point 6, aggregate. నిన్ననే కదా చక్కెర తీసుకుపోయినావు, మళ్ళా వచ్చినవింది? ఊకి ఇచ్చుడేనా నా పని? పోయి ఇక్కడ నుంచి ఒక్కసారికి ఇవే. ఇవ్వండి. ఇదా? ఇటు ఇవ్వండి. ఇప్పటి నుంచి చెత్త అంతా నాకే ఇవ్వండి. థ్యాంక్స్. సరే తమ్మి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో. చూడు గుణశేఖరన్న, మొదట్లో నువ్వే ఏరియాలు డివైడ్ చేసి మాకు అప్పచెప్పినావు. ఇప్పుడేమో ధూల్పేట నుంచి గవర్నమెంట్ కాలనీ వరకు మొత్తం మాదేనా ఆక్రమించేసినావు. ఇట్లా అయితే మా దందా ఖరాబ్ కదా. నీ వార్డులో 500 ఇండ్లున్నాయి. రోడ్డు కటింగ్ అని, కరెంట్ కటింగ్ అని, పనికి మాలిన సాకులు చెప్పి పైసలు గుంజుతున్నావు. కానీ నా వార్డులో గవర్నమెంట్ క్వార్టర్స్ లే, పైసలు ఎవరి దగ్గర లేవు, అందరు గరీబోళ్లే. మరి నేనెట్టా సంపాదించాలే? ఇలాంటివి ఏమన్నా చేస్తేనే నేను ఉన్నానని తెలుస్తుంది. నమస్తే కాకా. సర్లే, నేను చూసుకుంటా. అన్నా నమస్తే అన్న. రాయ్, ఏంట్రా ఏం చేస్తుండే ఇక్కడ? అదే చెప్పనా, నేను ఇప్పుడు సైలెంట్ అయిపోయినా కదా. రాయ్, ఓవర్ చేస్తున్నావు నువ్వు. నిన్ను చూస్తేనే పొడిచి పడేయాలనిపిస్తుంది. గుణా, మేము సైలెంట్ గానే ఉన్నాం. సూరే, నువ్వే నకరాలు చేస్తున్నావు. ఒళ్ళు దగ్గర పెట్టుకో. సూరిగా, మనకు అందరు సపోర్ట్ కావాలి. మన పార్టీ వాళ్లే కదా, నేను కంట్రోల్ చేస్తాలే.
అయినా అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అడ్జస్ట్ చేసుకోకపోతే మనం ముందుకు వెళ్ళలేం. సరే గుణ, నువ్వే మాట్లాడి సెటిల్ చేయమలా. అన్నా కన్నా లోపల ఏం చేస్తున్నావురా? బయటికి రా. ఏందన్నా, ఏమైంది? నీతో చాలా పనులున్నాయి. అపోజిషన్ వాళ్ళు ఎగురుతున్నారు, రూలింగ్ పార్టీ నుంచి పైసలు రావట్లే. నువ్వు బయటకు వచ్చి ఓ 6 నెలలు నాతో ఉండు. అట్నే అన్నా. ఏ కాంతం, మీ అక్క నీకన్నా ఇంకా ఎక్కువ చమకాయిస్తుంది. ఏంది ఇది, మనం రోజు పోసే జాగలా లేదు. తమ్ముడు ఏంది? నీ పేరేంటి? స్మార్ట్ స్టార్ పరమేష్. ఓ హెల్ప్ చేస్తావా? హెల్పా? హెల్ప్ అని వస్తే జానేనేస్తాడు ఈ పరమేష్. కానీ అందులో ఏమైనా కిరికిరి ఉందనుకో జాన్ కూడా తీసేస్తాడు. చెప్పు, నీకు ఇయ్యాలా తీయాలా? నాటాలి. నాటాలా? అవును, ఈ గింజ నాటు. గింజ నాటాలా? నాతోటే వ్యవసాయం చేపిస్తున్నావు ఏంద్ర అయ్యా? హాయ్ బ్రో. హాయ్. నువ్వేంటి బ్రో, ఫీజు మొత్తం కడుతున్నావు లేకపోతే ఇన్స్టాల్మెంట్ లోనా? ఏ ఫీ? క్లాస్ ఫీజు బ్రో, ఏంటి తెలీదా? లేదు, నేను స్కాలర్షిప్ ఎగ్జామ్ లో పాస్ అయ్యాను. ఓ నైస్ బ్రో. నేను ఎగ్జామ్ రాశాను కానీ వీడి ఫెయిల్. నానా ఏంటిది? ఎన్నో ర్యాంక్ బ్రో? 6th. 6th? నీ ర్యాంక్ ఎంతరా? 3000 30,000? నానా కొంచెం సైలెంట్ గా ఉన్నానా? సివిల్ సర్వెంట్ అవ్వాలనే